వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మన అమరావతి రాజధానిలోని మనకు ప్రధాన రహదారి అయిన సిటీ యాక్సెస్ రోడ్డు నైట్ టైం ఎలా ఉందో ఒకసారి మనం చూద్దామండి. చూడండి, ఇదంతా కూడా ఈ ఫ్లడ్ లైట్ కాంతిలో మన సిటీ యాక్సెస్ రోడ్డు పట్టపగులు తలపించేలా వెలిగిపోతూ ఉందండి. చూడండి, ఇదంతా కూడా ఎలా ఉందో వర్క్. ఆ దూరంగా చూస్తుంటే మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శంకుచక్రం, గోవిందనామాలు లాంటివి కనిపిస్తున్నాయి. చూడండి, మన ఇదైతే సిటీ యాక్సెస్ రోడ్ పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఈ సిటీ యాక్సెస్ రోడ్ పక్కనే మనకి స్టార్టింగ్ ఇది స్వామివారి ఆలయం కనిపిస్తుంది. ఈ విద్యుత్ కాంతాలతో ఎలా వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి. ఈ మధ్యకాలంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధి కోసం మన సీఎం గారు దాదాపుగా 200 కోట్ల వరకు వెచ్చించి ఆలయాన్ని అభివృద్ధి కూడా చేస్తున్నారు. తొందరలో ఆ కార్యక్రమాలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. తొందరలో ఆ కార్యక్రమాలు కూడా ముగింపు జరుగుతాయి. చూడండి, ఇదంతా కూడా ఈ సిటీ యాక్సెస్ రోడ్డు మధ్యలో మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నాము. దూరంగా కనిపించేది వెస్ట్ బైపాస్ అండి. ఈ వెస్ట్ బైపాస్ ఫ్లైఓవర్ చూడండి. ఇదంతా కూడా అది కూడా ఫ్లడ్ లైట్ల కాంతంతో ఎలా వెలిగిపోతుంది చూడండి ఒకసారి మొత్తం. ఇదండి వెస్ట్ బైపాసు. చూడండి ఎలా ఉందో మొత్తం నైట్ టైము. ఇలా మన అమరావతి సిటీ యాక్సెస్ రోడ్డు దారి పొడవునా ఫ్లడ్ లైట్ కాంతులతో మరియు ఈ అందమైన పూల మొక్కలతో నైట్ టైము చూడటానికి చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఈ పక్కనే చూడండి, ఈ బిట్స్ పిలానికి సంబంధించిన క్యాంపు ఆఫీస్ ఇప్పుడే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన లైట్స్ అన్నీ కూడా అక్కడ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయండి. ఈ సిటీ యాక్సెస్ రోడ్డు ఇలానే జర్నీ చేస్తుంటే ఈ సిటీ యాక్సెస్ రోడ్డు చుట్టుపక్కల అనేక సంస్థలు డే అండ్ నైట్ వర్క్స్ చేస్తున్నాయి. ఈ సిటీ యాక్సెస్ రోడ్డు ఇరువైపులా అనేక హోటళ్ళు, విద్యా సంస్థలు వంటివి కూడా ఆల్రెడీ కొత్తగా రాబోతున్నాయండి. చూడండి, ఇదంతా కూడా లైట్లు నైట్ టైము ఈ నాగార్జున కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎన్సీసీ కన్స్ట్రక్షన్ సంబంధించిన క్యాంప్ అండి. అది కనిపిస్తుంది. వాళ్ళందరూ వర్కర్స్ సంబంధించిన రూమ్స్, క్వార్టర్స్ అవన్నీ కూడా ఆఫీసర్ సంబంధించిన క్వార్టర్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ సిటీ యాక్సెస్ రోడ్డు పక్కనే మనం చూడొచ్చు. చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన ఇదండి వాళ్ళ క్యాంప్ ఆఫీసు. ఇలా ఇంకా ముందుకు పోతే మనకి సిటీ యాక్సెస్ రోడ్ పక్కనే ఈ వరుణ్ నోవాటెల్కి సంబంధించిన హోటల్ కూడా దాని నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి సంబంధించిన ఈ వర్క్స్ డే అండ్ నైట్ జరుగుతున్నాయి. ఈ నైట్ వర్క్స్లో భాగంగా ఎలా చేస్తున్నారు ఒకసారి చూడండి. మొత్తం ఫ్లడ్ లైట్ కాంతిలో ఈ మొత్తం దీనికి సంబంధించిన ఫైల్ వింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చూడండి, వీళ్ళంతా వర్కర్సు. ఈ వీడియో నేను నైటు 9 గంటలప్పుడు షూట్ చేయడం జరిగిందండి. అప్పటికే వీళ్ళందరూ కూడా వర్క్లో స్టార్ట్ అయిపోయినాయి. నైట్ వర్క్స్ అంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్. ఆ దూరంగా కనిపించే లైటింగ్ వర్క్ అంతా కూడా మన ఏపీసీఆర్డీ భవనానికి సంబంధించిన లైటింగ్ అండి. అదంతా కూడా చూడండి, మొత్తం గ్రాఫిక్స్ లైటింగ్ ఎలా ఉందో. చాలా అందమైన లైట్లతో మన సిఆర్డీ ఆఫీసు దగదగ ఎలా మెరిసిపోతుందో చూడండి. మన రాజధానిలో చాలా అందంగా కనిపించే ఏకైక బిల్డింగు ప్రస్తుతానికి ఉందంటే అది ఏపీసీఆర్డీ బిల్డింగేనండి. చూడండి, చాలా ఆహ్లాదమైన లైటింగ్ వాతావరణంలో ఎలా మెరిసిపోతుందో చూడండి. ఆ ఏ ఆకారం కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఇదంతా కూడా ఒకసారి ఈ లైటింగ్ని మనం ఎలా చూద్దాము. దీంట్లో జాతీయ జెండా, పలు రకాలైన కలర్స్ కూడా ఇందులో వస్తాయండి. చూడ ఎలా మెరిసిపోతుంది మొత్తం సిఆర్డీ ఆఫీసు. మధ్యలో ఏ ఆకారం, పైన ఏపీసీఆర్డీ లెటర్స్ చూడండి ఎలా వస్తుంది మొత్తం.
నేషనల్ ఫ్లాగ్ మొత్తం సంబంధించిన కలర్స్ అన్నీ కూడా. ఇదైతే కార్ పార్కింగ్ ఫ్రంట్ సైడు అంతా కూడా ఈ నైట్ టైము ఈ లైట్లో ఎలా మెరిసిపోతున్నాయి చూడండి మొత్తం. ఆల్రెడీ ఇది నైటు వర్కర్స్ అంతా దీనిలో పనిచేసే ఆఫీసర్స్ అంతా వెళ్ళిపోవడం జరిగింది. నైట్ కొందరు ఏదో కొంచెం పెండింగ్ వర్క్స్ ఉంటే అవి చేసుకుంటున్నారు లోపల. దీనికి అద్భుతమైన లైటింగ్తో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారండి. చూడండి ఈ రకరకాల రంగులు కాంతి వెలుగులతో ఎలా వెలిగిపోతుంది చూడండి ఒకసారి సిఆర్డీ ఆఫీసు. ఏ ఆకారం చూడండి, అమరావతి ఏ ఆకారం చాలా స్పష్టంగా మంచి లైటింగ్తో ఎలా మెరిసిపోతుందో. రకరకాల లైటింగ్తో ఇక్కడ చూడండి ఇక్కడ మన సిఆర్డీ ఆఫీసు రైట్ సైడ్ చూస్తే ఏదైతే మొత్తం మన హైటెక్ సిటీలో కానీ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఏ విధంగా లుక్ ఉంటుందో ఆ విధంగా లుక్ కనిపిస్తుందండి. ఇక దీని బ్యాక్ సైడ్ చూస్తే స్టార్ హోటల్ నిర్మాణం కూడా నైట్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఒకసారి. ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్ అండి. ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇక ఈ మన ఐకానిక్ టవర్స్ దగ్గరికి వచ్చామండి ఇప్పుడే. చూడండి ఐకానిక్ టవర్సు ఈ నైట్ ఎలా కనిపిస్తుందో, ఎలా వెలిగిపోతుందో ఎల్ఈడి లైట్లతో ఆ టవర్లకి సంబంధించిన లైటింగ్తో మెరిసిపోతుంది చూడండి మొత్తం ఐకానిక్ టవర్స్ మొత్తం ప్రాంతం మొత్తం. పట్టపొగలాల ఇక్కడ డే నైట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ లైటింగ్ వెళ్తున్నారు చూడండి పట్టపొగలాలు. ఇక్కడ వర్కర్స్ అందరూ కూడా ఇప్పుడు భోజనాలకు వెళ్తున్నారండి. చూడండి ఎంత కూడా డ్యూటీ దిగేసి వీరు షిఫ్ట్ వెళ్ళిపోతున్నారు. కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ దగ్గర జాయిన్ అవ్వడానికి జరుగుతుందండి ఇక్కడ. చూడాలని వీళ్ళంతా కూడా. ఇది ఐకానిక్ టవర్ 1 దగ్గర చూడండి ఈ టవర్ 1 ఎలా మెరిసిపోతుందో. ఈ కింద ఏదైతే ఆ టవర్ కింద బోర్డింగ్ వర్క్స్, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ ఇక్కడ చేస్తున్నారు. ఆ టవర్ చూడండి ఈ ఎల్ఈడి లైట్లతో ఎలా మెరిసిపోతుందో. ఇదంతా కూడా ఈ నైట్ 9:30 ఆ టైంలో షూట్ చేసిన వ్యూ అండి ఇది. ఆల్రెడీ ఈ టవర్కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ ఇక్కడ చేస్తున్నారు. ఇన్ని కూడా మొత్తం టవర్లు చూడండి వరుసగా 1, 2, 3 ఎలా ఈ విద్యుత్ కాంతుల లైటింగ్తో లైటింగ్ వర్క్స్తో ఎలా వెలిగిపోతున్నాయో. ఈ టవర్ నెంబర్ 4 అండి. ఆ పక్కనే ఆ టవర్ నెంబర్ 5 ఉంటుంది. ఇక మనం ఈ ఐకానిక్ టవర్స్ తర్వాత క్వాంటమ్ వ్యాలీ దగ్గరికి వచ్చామండి. ఈ క్వాంటమ్ వ్యాలీ దగ్గర కూడా నైట్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ఈ ఫ్లడ్ లైట్ మొత్తం లైటింగ్తో ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఫ్లోర్ వరకు అక్కడ ఈ స్లాబ్లో వర్క్ అయిపోయిందండి. దానిపైన కూడా ఇంకా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు. చూడండి ఇదంతా కూడా సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ చూడండి. ఇలా మన సిటీ యాక్సెస్ రోడ్డు ఇరువైపులా మరియు మన ఐకానిక్ టవర్స్ దగ్గర మరియు అసెంబ్లీ దగ్గర ఈ అన్ని వర్క్స్ కూడా డే అండ్ నైట్ జరుగుతున్నాయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. జై హింద్, జై అమరావతి.